అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇప్పుడు ఈ వీడియోలో మనం హెల్తీ అండ్ టేస్టీ ఎగ్ లేకుండా, మైదా లేకుండా అండ్ ఓవెన్ లేకుండా చాక్లెట్ కేక్ రెసిపీ తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్ చేసుకుంటాం అనమాట. హాఫ్ కప్ ఆఫ్ పెరుగు, హాఫ్ కప్ ఆఫ్ పాలు అండ్ హాఫ్ కప్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకొని కొంచెం పిచ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఆహ్, మా అబ్బాయి కూడా ఇక్కడ వచ్చి నేను బ్లెండ్ చేస్తా అని విస్కర్ పట్టుకొని బ్లెండ్ చేస్తున్నాడనమాట. తర్వాత ఇది బ్లెండ్ చేసేసిన తర్వాత మనం ఏ టిన్‌లో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ టిన్‌కి మనం బటర్ గానీ, ఘీ గానీ గ్రీస్ చేసుకొని పెట్టేసుకొని, మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్‌ని ఇందులో ఏసుకొని ఒకసారి 3-4 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేసుకొని ఏ బబుల్స్ ఏమి లేకుండా మీకు కావాలంటే పైన చాకో చిప్స్ వేసుకోండి. మా అబ్బాయికి ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. చాకో చిప్స్ వేసుకొని అండ్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లో స్టాండ్ వేసుకొని ఈ గిన్నె పెట్టేసుకోవాలి. మనం ఏదైతే బ్యాటర్‌ని దాంట్లో ఫిల్ చేసుకున్నామో పెట్టేసుకొని మూత పెట్టుకొని 35-40 మినిట్స్ సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. అంతేనండి. ఈజీ అండ్ సింపుల్, ఫ్లఫీ అండ్ టేస్టీ, మెయిన్‌లీ హెల్తీ కేక్ రెడీ అయిపోయినంటే. మైదా తింటే హెల్తీ కాదు కాబట్టి ఇలా సూజీ రవ్వతో ట్రై చేయొచ్చు. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థాంక్ యూ.